హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు మోలీ మూన్ అండ్ ది ఇంక్రెడిబుల్ బుక్ ఆఫ్ హిప్నోటిజం. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాల్ని మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఇంగ్లాండ్ లో ఉన్న ఒక అనాథాశ్రమాన్ని చూపిస్తారు. అందులో ఉన్న మన కథలో హీరోయిన్ కూడా చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ తన మైండ్ వాయిస్ తో మనకు చెప్తుంది అనమాట. అదేంటంటే ఈ అనాథాశ్రమంలో అన్ని బాగుంటాయి కానీ ఒక ఓనర్ తప్ప తను సరిగా తిననివ్వదు, సరిగా చదువుకోనివ్వదు, సరిగా ఆడుకోనివ్వదు, అన్ని తనకు నచ్చినట్టు జరగాలనుకుంటుందని చెప్పేసి హీరోయిన్ మనకు చెప్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి తనతో పాటు ఉండే తన ఫ్రెండ్ వచ్చేసి, నీకు విషయం చెప్పనా, వంటగదిలో తినడానికి చాలా ఫుడ్ ఉంది, నువ్వు నాతో వస్తావా అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అందరితో కలిసి వంటగదిలోకి వెళ్ళి వంటగదిలో ఉన్న ఫుడ్ మొత్తం తినేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఓనర్ వచ్చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత దీని అంతటికి ఎవరు కారణం చెప్పి అడిగితే హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ పేరు చెప్పకుండా తన పేరు చెప్తుంది. దాంతో ఆ ఓనర్ ఏమంటుందంటే, తప్పు నువ్వు చేసావు కాబట్టి వారం పాటు బాత్రూమ్లన్నీ నువ్వే కడగని చెప్పంటుంది. అంతేకాకుండా ఈ తప్పులో మీరు అందరూ పాలు పంచుకున్నారు కాబట్టి మీ అందరికి ఫిష్ సూప్ మాత్రమే పెడతానని చెప్పేసి కేవలం చేపల సూప్ మాత్రం వాళ్ళకి ఫుడ్ ఇస్తుంది. దాంతో చిన్న పిల్లలు ఎంతో బాధపడుతూ ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు అందరు పిల్లలు కలిసి ఉదయాన్నే టిఫిన్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ చేతిలో ఒక పేపర్ ఉంటుందన్నమాట. చిన్న పిల్లలకి ఒక కాంపిటీషన్ జరుగుతుంది. టాలెంట్ ఉన్న వాళ్ళు పాల్గొనొచ్చు అని చెప్పేసి ఆ పేపర్ లో రాసి ఉంటుంది. సో దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ అడుగుతుంది అనమాట, నువ్వు కూడా జాయిన్ అవుతావా అని చెప్పేసి. కానీ ఇప్పుడు హీరోయిన్ ఎక్కిరించి ఒక అమ్మాయి ఏం చేస్తుందంటే, నువ్వు టాలెంట్ లేవా, ఆయన నీకు అంత టాలెంట్ ఎక్కడ వచ్చింది, మీ అమ్మా నాన్న ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు, నువ్వు టాలెంట్ ఏంటని చెప్పి అనడంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఆ అమ్మాయిని హీరోయిన్ కొడుతూ ఉంటుంది. సో దాంతో వీళ్ళిద్దరు గొడవ కాస్త ఆ వానర్ తెలుస్తుంది. అదే సమయంలో వానర్ వచ్చేసి హీరోయిన్ చేతిలో ఉన్న ఆ పాంప్లెట్ ని చూస్తుంది. చూసి ఈ పేపర్ నీ దగ్గరికి ఎలా వచ్చింది, నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు ఇంకో వారం శిక్ష పొడిగిస్తున్నానని చెప్పేసి 14 రోజులు బాత్రూంలో కడగమంటుంది. దాంతో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో ఆ అనాథాశ్రమంలో కేర్ టేకర్ ఒక ఆవిడ ఉంటుంది అనమాట. ఆవిడ వచ్చేసి హీరోయిన్ కి ధైర్యం చెప్తుంది, నువ్వేం కంగారు పడకమ్మా, మీ అమ్మ నాన్న నిన్ను వదిలేదమ్మా, మీ అమ్మా నాన్నకి ఏదో చిన్న పని ఉంది అందుకని కొన్ని రోజులు ఇక్కడ పెట్టారు, నువ్వేం కంగారు పడకు, ఎవరో ఏది అన్నారని చెప్పేసి నువ్వు బాధపడమాకని చెప్పేసి ఆ కేర్ టేకర్ హీరోయిన్ కి ధైర్యం చెప్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ అనాథాశ్రమానికి పక్కన ఒక లైబ్రరీకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అందులో బుక్ చదువుకుంటూ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే వాళ్ళ ఓనర్ తెలియకుండా ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ఆ లైబ్రరీకి ఒక కళ్ళజోడు అతను వస్తాడు. వచ్చిన తర్వాత హిప్నోసిస్ అని చెప్పేసి ఒక బుక్ ఉంది, అది ఎక్కడుందని చెప్పి అడుగుతాడు. కానీ ఆ లైబ్రరీలో ఉన్న ఆవిడ ఏమంటుందంటే అలాంటి బుక్ ఇక్కడ లేదని చెప్పి అంటంతో కానీ ఆ కళ్ళజోడు అతను మాత్రం ఉందని చెప్పి అంటూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ కూడా ఏదో మాట్లాడుకుంటున్నారని చెప్పి వింటూ ఉంటుంది. హిప్నోసిస్ అనే బుక్ గురించి వింటుంది. హిప్నోసిస్ ఆ బుక్ చదివితే ఎలా ఉంటుందని చెప్పేసి హీరోయిన్ చూస్తూ ఉంటుంటే తన దగ్గరే ఆ బుక్ ఉంటుంది అనమాట. తన పక్కన ఆ బుక్ తీసుకొని హీరోయిన్ బుక్ చదవడం స్టార్ట్ చేస్తుంది. అదే సమయంలో ఆ బుక్ చదువుతున్నప్పుడు హీరోయిన్ ఫేస్ కి గ్రీన్ లైట్ వెలుగుతుంది అనమాట. ఆ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తన బ్రెయిన్ లోకి వెళ్తుంటుంది. మరోవైపు ఆ కళ్ళజోడు అతను బుక్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ బుక్ ఏదో బాగుంది కదా అని చెప్పేసి హీరోయిన్ ఆ బుక్ తీసుకుని బయటికి పారిపోతుంది. అదే సమయంలో ఆ కళ్ళజోడు అతను హీరోయిన్ చూస్తాడు. ఏ పాప ఆగని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం ఆ బుక్ తీసుకుని పరిగెడుతూ ఉంటుంది. అదే సమయంలో పక్కన ఒక ఆవిడ ఉంటుంది అనమాట. ఆవిడ అడుగుతాడు ఈ అమ్మాయి ఎవరని చెప్పి అడిగితే ఆవిడేం చేస్తుందంటే ఈ అమ్మాయి పక్కనే ఉండే అనాథాశ్రమంలో ఉంటుందని చెప్పి అంటంతో ఆ కళ్ళజోడు అతను కూడా సరే అంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బుక్ ప్రాపర్ గా చదువుతుంది అనమాట. ఒక మనిషిని హిప్నోటైజ్ చేయడం ఎలాగని చెప్పేసి అందులో ఒక మంత్రం కూడా ఉంటుంది. దాంతో హీరోయిన్ కి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక మనిషిని మనం హిప్నోటైజ్ చేయొచ్చు అని చెప్పేసి ఆ గదిలోకి ఒక కుక్క వస్తుంది అనమాట. అది కూడా ఓనర్ కుక్క. అది ఎప్పుడు చూసినా హీరోయిన్ మీద అరుస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఈ కుక్క మీద ట్రై చేద్దాం అని చెప్పేసి హిప్నోటైజ్ చేస్తుంది అనమాట. ఒక మంత్రం చెప్పి దాంతో ఆ కుక్క కాస్త హిప్నోటైజ్ అయిపోయి దాని కళ్ళు పచ్చగా అయిపోయి హీరోయిన్ ఏ చెప్తా చేస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత కాంపిటీషన్ ప్రిపేర్ అవడానికి నాకు హెల్ప్ చేస్తాను కదా, ఇక్కడేమో ఫుడ్ బాగాలేదు, చాలా బాధగా ఉందని చెప్పి అంటంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే వంట వండే ఆవిడ దగ్గరికి వెళ్ళి తనని హిప్నోటైజ్ చేసి కావాల్సిన ఫుడ్ వండించుకుంటుంది. దాంతో అక్కడున్న పిల్లలందరూ ఎంతో ఆనందంగా ఫుడ్ తింటూ ఉంటారు. అదే సమయానికి అక్కడున్న ఓనర్ వచ్చేసి అసలు ఎవరు నమ్మన్నారు ఈ ఫుడ్ నిన్నని చెప్పేసి ఆ వంట ఆవిడ తిడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి బాగా నవ్వుకుంటూ ఉంటారు. వెంటనే ఓనర్ ఏముంటుందంటే మీ ఇద్దరు బాగా నవ్వుకుంటున్నారు కదా, మీ ఇద్దరు విడిపోయే టైం దగ్గర పడింది, మీరేం కంగారు పడకండి, నీ ఫ్రెండ్ ని వేరే వాళ్ళు వచ్చి దత్తత తీసుకుంటున్నారని చెప్పేసి ఆ ఓనర్ హీరోయిన్ కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. బేసికల్ గా మన ఇద్దరం కలిసి ఉందాం అని చెప్పేసి హీరోయిన్ తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి అనుకుంటారు. కానీ పాపం వేరే వాళ్ళు వచ్చి దత్తత తీసుకుంటున్నారని చెప్పి అనడంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు బాధపడుతూ ఉంటారు. అదే సమయంలో ఆ కేర్ టేకర్ ఏం చేస్తుందంటే ఓనర్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా చెప్తుంది అనమాట, అలా వాళ్ళిద్దరిని విడగొట్టకండి, వాళ్ళిద్దరు కలిసి ఉండాలని చెప్పేసి మీరు కూడా ప్రామిస్ చేశారు కదా, ఈ విషయం కనుక బయట చెప్పారనుకోండి మీకే ఇబ్బంది అవుతుంది, కాబట్టి మీరు చేసే ఇల్లీగల్ పనులు బయట చెప్పకుండా ఉండాలంటే మీరు వాళ్ళిద్దరిని విడగొట్టకండి అని
చెప్పేసి ఆ కేర్ టేకర్ ఓనర్ ని బెదిరిస్తుంది. సో దాంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ ఓనర్ మొత్తానికి ఏదో తప్పు చేస్తుంది. మరోవైపు ఆ కళ్ళజోడు అతను చూపిస్తారు. తానేంటంటే వాళ్ళ అమ్మకి వీడియో కాల్ చేసి, అమ్మా నేను ఒక బ్యాంక్ లో దొంగతనం చేద్దాం అనుకున్నాను కదా, నాకు ఒక బుక్ దొరికిందమ్మా, ఆ బుక్ వల్ల మనం ఎన్ని దొంగతనాలు చేయొచ్చు, నీకన్నా పెద్ద దొంగనవుతానని చెప్పేసి ఆ కళ్ళజోడు అతను వాళ్ళ అమ్మకు చెప్తాడు. సో దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఒక దొంగ ఫ్యామిలీ అనమాట. సో ఇప్పుడు ఈ కళ్ళజోడు అతను ఏం చేస్తాడు, హీరోయిన్ దగ్గర ఆ బుక్ ఉంది కదా, ఆ బుక్ కోసం డైరెక్ట్ గా అనాథాశ్రయానికి వచ్చి ఓనర్ తో మాట్లాడతాడు. ఇక్కడ ఏదన్నా పని ఉంటే చెప్పండి అని చెప్పడంతో ఓనర్ కూడా సరే అని చెప్పేసి సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయమంటుంది. దాంతో చేసేది లేక ఆ సెప్టిక్ ట్యాంక్ ని క్లీన్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ ఓనర్ కి ఏంటంటే అడ్డుగా ఉంది ఎవరు, ఆ కేర్ టేకర్ కదా, దాంతో ఆవిడ కూడా వదిలించుకోవాలని చెప్పేసి పైన బల్బ్ మాడిపోయింది కొంచెం బిగించమని చెప్పడంతో ఆ కేర్ టేకర్ కూడా బల్బ్ బిగిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ ఓనర్ వచ్చేసి నెట్టేస్తుంది. దాంతో ఆవిడ పైనుంచి కింద పడిపోతుంది. ఆవిడకి బాగా దెబ్బలు తగలటం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సో దాంతో ఆవిడ కొన్ని నెలల పాటు బెడ్ మీద రెస్ట్ తీసుకోవాలన్నమాట. దాంతో ఓనర్ ఏమనుకుంటుందంటే కొన్ని రోజుల పాటు ఈ కేర్ టేకర్ బాధ ఉండదని చెప్పేసి ఓనర్ ఎంతో ఆనందపడుతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం ఆ బుక్ ని ప్రాపర్ గా చదివేస్తుంది. ఆ తర్వాత రోజు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, తానేంటంటే టాలెంట్ కాంటెస్ట్ కి వెళ్తున్నాడు కదా, హీరోయిన్ కూడా రమ్మంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నాకు కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళు, నేను తప్పకుండా వస్తానని చెప్పడంతో ఆ కుర్రాడు కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ఓనర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఓనర్ ని హిప్నోటైజ్ చేసి రేపు నా ఫ్రెండ్ ని దత్తత తీసుకోవడానికి ఎవరు వస్తున్నారు కదా, వాళ్ళకి నా ఫ్రెండ్ ని చూపించొద్దు, నా ఫ్రెండ్ నా నుంచి దూరం చేయొద్దు, అంతేకాకుండా నన్ను ఎప్పుడు ఏడిపిస్తూ ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయిని దత్తత ఇచ్చాయని చెప్పడంతో ఆ ఓనర్ కూడా సరే అంటుంది. ఎందుకంటే హీరోని హిప్నోటైజ్ చేసింది కదా, దాంతో తను అలా చేస్తూ ఉంటుంది అనమాట. మరోవైపు టాలెంట్ కాంటెస్ట్ కి వెళ్ళిన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే హీరోయిన్ వస్తుందా అని చెప్పి చూస్తాడు. కానీ హీరోయిన్ రావడానికి చాలా లేట్ అవుతుంది. దాంతో తన వంతు వస్తుంది. తను మాత్రం స్టేజ్ ఎక్కి చాలా రాంగ్ గా పర్ఫామ్ చేస్తాడు. సో దాంతో తన బాధతో అక్కడ నుంచి దిగి బయటకు వచ్చేస్తాడు. అక్కడ నుంచి ఇంటికి కూడా వచ్చేస్తాడు. బట్ ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ మాత్రం ఆ కాంటెస్ట్ జరిగే ప్లేస్ కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ కాంటెస్ట్ అయిపోయిందని చెప్పి అంటారు. దాంతో హీరోయిన్ మళ్ళీ తిరిగి ఇంటికి బయలుదేరుతుంది. అదే సమయంలో అనాథాశ్రయానికి పిల్లల్ని దత్తత తీసుకోవడానికి ఒక ఫ్యామిలీ వస్తుందన్నమాట. వాళ్ళందరికీ వేరే వేరే వాళ్ళని చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ ఎప్పుడు ఏడిపించి అమ్మాయిని కూడా చూపిస్తుంది. కానీ కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి నేను వెళ్తానని చెప్పేసి వాళ్ళతో చాలా ప్రేమగా ఆప్యాయతగా ఉంటాడు. దాంతో వాళ్ళకి ఆ పిల్లాడిని నచ్చేస్తాడు. వెంటనే ఆ పిల్లాడిని కారెక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు. అదే సమయం హీరోయిన్ ఇంటికి వచ్చేస్తుంది అనమాట. అంటే అనాథాశ్రయానికి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ పిల్లాడిని చూసి నన్ను వదిలేసి వెళ్ళిపోతాం అని చెప్పి అడుగుతుంది. కానీ మనోడు మాత్రం హీరోయిన్ మీద కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. అదే సమయంలో హీరోయిన్ ఫ్రెండ్ ఏమంటుందంటే నువ్వు కాంటెస్ట్ కి రాలేదని చెప్పి కోపంతో తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే నేను వెళ్ళి ఖచ్చితంగా సారీ చెప్తాను, తనను మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తానని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళడానికి ఏం చేస్తుందంటే ఎవరైతే మనోడిని దత్తత తీసుకున్నారో వాళ్ళ అడ్రస్ ని ప్రాపర్ గా తెలుసుకొని హీరోయిన్ ఇక్కడ నుంచి బయలుదేరడానికి అన్ని సదురుకుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఈ కళ్ళజోడు అతను చూపిస్తారు. మనోడేమో హీరోయిన్ దగ్గరికి వచ్చి ఆ బుక్ అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం తనను తన్ని అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ పట్టుకుందాం అని చెప్పేసి వెనకాల పడుతూ ఉంటాడు. కానీ ఆ ఓనర్ కుక్క మాత్రం ఆ కళ్ళజోడు అతని మీద అటాక్ చేస్తుంది. దాంతో హీరోయిన్ మాత్రం ఎలాగోలా తప్పించుకుని అక్కడి నుంచి బయటకు వస్తుంది. కానీ తన దగ్గర అసలు డబ్బులు ఉండవు అనమాట. దాంతో ఒక బస్ ఎక్కుతుంది. ఆ బస్ డ్రైవర్ ని హిప్నోటైజ్ చేస్తుంది. దాంతో బస్ డ్రైవర్ కూడా హీరోయిన్ ఒక చోట దింపుతాడు. అంతేకాకుండా అక్కడ ఒక పెద్ద హోటల్ ఉంటుంది. ఆ హోటల్ మేనేజర్ ని కూడా హిప్నోటైజ్ చేసి అందులో ఒక రూమ్ తీసుకుని ప్రశాంతంగా ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు అడ్రస్ తెలుసు కదా హీరోయిన్ కి, ఆ పిల్లాన్ని దత్తత తీసుకున్న అమ్మా నాన్న అడ్రస్. డైరెక్ట్ గా అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ బయటకు వస్తాడు. హీరోయిన్ చూసి హక్ చేసుకుంటాడు. ఆ రోజు నేను నీ కోసం వచ్చాను, కాకపోతే కొంచెం లేట్ అయింది, నువ్వు నా గురించి తప్పుగా అనుకున్నావు, నా మీద కోపంతో ఇక్కడికి వచ్చావు, సరే జరిగింది జరిగిపోయింది, రా మనిద్దరిని తిరిగి అనాథాశ్రయానికి వెళ్దాం చెప్పంటంతో ఆ పిల్లాడు ఏమంటాడంటే వీళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, నా మీద వీళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు, నేను ఇప్పుడు అక్కడికి వచ్చాను అనుకో వీళ్ళు చాలా బాధపడతారు, వీళ్ళు చాలా మంచోళ్ళు అని చెప్పేసి నేను రానని చెప్పేసి హీరోయిన్ తో చెప్పడంతో హీరోయిన్ కూడా ఎంతో బాధపడుకుంటూ ఏమి చేయలేక తిరిగి హోటల్ రూమ్ కి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆ రూమ్ లోనే టీవీ చూస్తూ ఉంటుంది. అందులో ఒక పాప్ స్టార్ ఇంటర్వ్యూ ఇస్తుంది అనమాట. ఆ అమ్మాయి ఏమంటుందంటే నా వెనకాల బ్యాక్గ్రౌండ్ లో డాన్స్ చేయడానికి ఒక అమ్మాయి కావాలి, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మీట్ అవ్వండి అని చెప్పేసి ఒక అడ్రస్ చెప్తుంది. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ లో డాన్స్ చేద్దాం అని చెప్పేసి ఆడిషన్స్ కి వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ ఒక మేనేజర్ మీట్ అవుతుంది. తనని హిప్నోటైజ్ చేసి తన బ్యాక్గ్రౌండ్ లో డాన్స్ రావాలని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ అతను మాత్రం హీరోయిన్ ని నెక్స్ట్ పాప్ స్టార్ అని చెప్పేసి అందరికి అనౌన్స్ చేస్తాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అందరూ కలిసి హీరోయిన్ కి మేకప్ వేస్తారు, రిహార్సల్ చేపిస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ పాప్ స్టార్ హీరోయిన్ అని చెప్పేసి అందరూ అనౌన్స్ చేసేసి పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా వేసేస్తారు. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. రిహార్సల్ కూడా స్టార్ట్ చేస్తుంది. కానీ హీరోయిన్ అందరిని హిప్నోటైజ్ చేసింది. కానీ ఇప్పుడు ఎంతమంది జనం వస్తారు హీరోయిన్ చూడటానికి, వాళ్ళందరినీ ఏం చేయాలని చెప్పేసి హీరోయిన్ లో తెలియని ఒక భయం స్టార్ట్ అయిపోతుంది. దాంతో మళ్ళీ బుక్ తీసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని హిప్నోటైజ్ చేయడం ఎలా అని చెప్పేసి అందులో చదువుతూ ఉంటుంది అనమాట. మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని చూపిస్తారు. తానేంటంటే దత్తత తీసుకున్న వాళ్ళ దగ్గర ఉంటున్నాడు కదా, వాళ్ళు
ఏమనుకుంటారంటే మనం అర్జెంటుగా బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్ళాలి కదా, పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కోపం వచ్చేసి నన్ను హాస్టల్లో జాయిన్ చేస్తారా, అలాంటప్పుడు నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి, నాకు ఎక్కడికి వెళ్ళాలో బాగా తెలుసు అని చెప్పేసి తాను బట్టలు మొత్తం సదిరేసుకొని తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళాలని చెప్పేసి మెంటల్ గా ప్రిపేర్ అయిపోతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ప్రాపర్ గా అందరిని హిప్నోటైజ్ చేయడం ఎలా అని చెప్పేసి ఆ బుక్ మొత్తం చదివేసి వెళ్ళి అందరిని హిప్నోటైజ్ చేస్తుంది. ఆ తర్వాత అందరి ముందు పర్ఫామ్ చేస్తుంది. సో దాంతో అందరు హిప్నోటైజ్ అయ్యారు కదా, అందరూ ఏంటంటే హీరోయిన్ ఎలా చేసినా సరే చప్పట్లు కొడుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ కన్నా ముందు ఒక పాప్ స్టార్ ఉంది కదా, ఆ అమ్మాయికి డౌట్ వచ్చేస్తుంది, ఈ అమ్మాయిని పాప్ స్టార్ చేశారు, ఆ తర్వాత ఈ అమ్మాయి ఎంత చెత్తగా పర్ఫామ్ చేస్తున్నా కూడా జనం అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మొత్తానికి ఏదో జరుగుతుందని చెప్పేసి ఆ ఓల్డ్ పాప్ స్టార్ ఏం చేస్తుందంటే మన కథలో హీరోయిన్ రూమ్ కు వస్తుంది. వచ్చి రూమ్ మొత్తం వెతికితే అక్కడ తనకి హిప్నోటైజ్ సంబంధించిన బుక్ దొరుకుతుంది. కరెక్ట్ గా అదే సమయానికి ఆ కళ్ళజోడు అతను ఆ గదిలోకి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ ఓల్డ్ పాప్ స్టార్ దగ్గర ఉన్న ఆ బుక్ చూస్తాడు. ఆ బుక్ నాదని చెప్పేసి తన దగ్గరకు వస్తున్నప్పుడు సడన్ గా ఆ రూమ్ లోకి సెక్యూరిటీ గార్డ్ వస్తాడనమాట. దాంతో ఈ కళ్ళజోడు అతనికి భయం వేసి విండో నుంచి దూకి అక్కడి నుంచి పారిపోతాడు. తాను ఒక చెత్త కుప్పలో పడతాడు. అదే సమయంలో ఆ కళ్ళజోడు అతనికి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, అది కూడా ఒక బండిలో. ఆ బండికి కేవలం ఇద్దరు మాత్రమే సెక్యూరిటీ ఉంటారు. వాళ్ళిద్దరిని మనం హిప్నోటైజ్ చేసి మనం డబ్బులు దొబ్బేచ్చు అని చెప్పి అనడంతో ఈ కళ్ళజోడు అతను కూడా ఓకే అంటాడు. కానీ ఆ బుక్ నా దగ్గర లేదమ్మా, ఆ పాప దగ్గర ఉందని చెప్పి అనడంతో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే నువ్వు అర్జెంట్ గా స్పెషల్ కళ్ళజోడు పెట్టుకొని ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయి, ఆ అమ్మాయి నేను హిప్నోటైజ్ చేసినా కూడా నీకేం కాదని చెప్పి అనడంతో ఆ కళ్ళజోడు అతను కూడా సరే అంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ పర్ఫామ్ చేస్తుంది. అందరూ ఎంతో ఆనందంగా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆ పర్ఫార్మెన్స్ మొత్తం అయిపోయిన తర్వాత తను తప్పు చేస్తున్నానని చెప్పేసి హీరోయిన్ అర్థం చేసుకుని తిరిగి రూమ్ కు వస్తుంది. వచ్చి చూస్తే అక్కడ ఓల్డ్ పాప్ స్టార్ ఉంటుంది. ఆ అమ్మాయి హీరోయిన్ ఏమంటుందంటే నేను 6 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో కష్టపడి డాన్స్ చేస్తూ ఒక పాప్ స్టార్ అయ్యాను, కానీ నువ్వు వచ్చిన తర్వాత అది పోయిందని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా ఆ అమ్మాయికి సారీ చెప్పి ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతున్నాను, ఇక మీద నువ్వే పాప్ స్టార్ అని చెప్పి అనడంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ కి బుక్ ఇస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు సడన్ గా అక్కడికి తన ఫ్రెండ్ వస్తాడు. వచ్చేసి ఇందాక టీవీలో నీ షో చూశాను, అందుకని నీ దగ్గరికి వచ్చాను, మన ఇద్దరం కలిసి ఇక మీదట ఆశ్రమానికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇద్దరు వెళ్తున్నప్పుడు హీరోయిన్ చేతిలో ఉన్న కుక్క పిల్ల అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తాను వెతుక్కుంటూ వెళ్లే ప్రాసెస్ లో అక్కడ ఒక మ్యాప్ కనిపిస్తుంది. అందులో ఏం రాసి ఉంటుందంటే నీ కుక్క పిల్ల కావాలంటే ఇక్కడికి రా అని చెప్పేసి ఆ కళ్ళజోడు అతను ఒక మాస్టర్ ప్లాన్ వేసి హీరోయిన్ వాళ్ళ కుక్క పిల్లని దొంగతనం చేసి తనకు ఒక మ్యాప్ అని ఇస్తాడు. అది కూడా వేరే ఎవరి చేత ఒక ఎన్వలప్ లో పంపిస్తాడనమాట. దాంతో హీరోయిన్ చూసి ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ ని హిప్నోటైజ్ చేసి నువ్వు వెళ్ళి ఒక చోట కూర్చు, నేను వెళ్ళి ఆ కుక్క పిల్లని తీసుకొస్తానని చెప్పేసి ఆ కళ్ళజోడు తన కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళజోడు అతన్ని మీట్ అవుతుంది. కానీ మనోడు ఏమో స్పెషల్ గ్లాసులు పెట్టుకొని ఉంటాడు. సో దాంతో హీరోయిన్ కి ఆ కళ్ళజోడు అతన్ని హిప్నోటైజ్ చేయడం కుదరదు. అదే సమయంలో ఆ కళ్ళజోడు అతను ఏమంటాడంటే నీతో నాకు చాలా పని పడింది, కానీ నీ దగ్గర ఉన్న బుక్ తీసుకొని చదివేంత ఓపిక నాకు లేదు, కాబట్టి బ్యాంకులో ఉన్న డబ్బులను ఒక ఇద్దరు ఒక చోటు నుంచి ఇంకో చోటు తీసుకెళ్తున్నారు, వాళ్ళిద్దరు నువ్వు హిప్నోటైజ్ చేసావనుకో ఆ డబ్బులు నేను దొంగతనం చేసుకుంటాను, ఆ తర్వాత నీకు ఒక పిల్ల నీకు ఇచ్చేస్తానని చెప్పి అనడంతో హీరోయిన్ చేసేదేం లేక ఆ డబ్బులు తీసుకెళ్లే వాళ్ళని హిప్నోటైజ్ చేస్తుంది. దాంతో వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈ కళ్ళజోడు పెట్టుకునే అతను హీరోయిన్ ఇద్దరు కలిసి ఆ డబ్బులు ఉన్న ట్రక్ లో ఎక్కుతారు. ఆ కళ్ళజోడు అతను ఆ ట్రక్ ని తనకు సంబంధించిన ప్లేస్ కి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ అడుగుతుంది నాకు ఒక పిల్ల ఎక్కడుందని చెప్పేసి. దాంతో ఆ కళ్ళజోడు అతను ఏమంటాడంటే సరే ట్రా అని చెప్పేసి తనను తీసుకెళ్లి ఒక బోన్ లో పడేసి తాళం వేస్తాడు. నీతో ఇంకా చాలా పని ఉందమ్మా, నీతో చాలా ఫ్రాడ్లు చేపించాలని చెప్పేసి హీరోయిన్ ఒక చోట వేసి లాక్ పెడతాడు. ఆ తర్వాత ఆ బండిలో ఉన్న డబ్బులు బయట తీద్దాం అని చెప్పేసి డోర్ ఓపెన్ చేసి చూస్తే దానికి సపరేట్ లాక్ ఉంటుంది. అంతేకాకుండా ఆ లాక్ కి ఐ స్కానింగ్ ఉంటుంది. సో దాంతో ఆ డోర్ ఓపెన్ అవుదనమాట. కరెక్ట్ గా అదే సమయానికి ఎవరిద్దరు దొంగలు వచ్చేసి ఈ కళ్ళజోడు అతన్ని కొడతారు. ఆ తర్వాత వాళ్ళ మొహాలకున్న మాస్క్ తీస్తారు. చూస్తే వచ్చింది ఎవరో కాదు, ఆ కళ్ళజోడు అతను వాళ్ళ అమ్మ అనమాట. అంతేకాకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా వస్తాడు. కానీ ఈ కళ్ళజోడు అతను వాళ్ళ అమ్మ ఏమంటుందంటే నువ్వు చాలా తిక్కలోడురా, నీకేం తెలియదు, ఇక మీదట నీ అవసరం నాకు లేదు, నేను నా బాయ్ ఫ్రెండ్ డబ్బులతో ఎంజాయ్ చేస్తామని చెప్పేసి తన కొడుకుని తీసుకెళ్లి ఎలాగైతే హీరోయిన్ ఒక లాకర్ లో పడేశాడు అలాగే ఇతను కూడా లాకర్ లో పడేస్తుంది. కాకపోతే ఆ డబ్బులు బయటికి రావాలంటే ఐ స్కానర్ ఉండాలి కదా. దాంతో హీరోయిన్ తీసుకొచ్చి ఐ స్కాన్ చేయమంటుంది. ఎందుకంటే హీరోయిన్ కి హిప్నోటైజ్ వచ్చు కదా. దాంతో స్కాన్ చేస్తే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ తీసుకెళ్లి హీరోయిన్ లాకర్ లో పడేస్తారు. ఆ తర్వాత ఆ డబ్బులు తీసుకుని బాగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి లోపలికి లోపల చూస్తే చాలా డబ్బులు ఉంటాయి, చాలా బంగారం ఉంటుంది. అదంతా చూసి వాళ్ళు ఎంతగానో ఆనందపడతారు. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, మనోడు ఏంటంటే మెల్లగా ఆ ఏరియాకి వస్తాడు. ఎందుకంటే హీరోయిన్ ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి తనని ఫాలో చేసుకుంటూ వస్తాడు. మనోడు కొంచెం లేట్ గా వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ కోసం వెతుకుతుంటే హీరోయిన్ లోపల లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. హీరోయిన్ చూసి ఏం చేస్తాడంటే బయట ఉన్న అద్దాన్ని మెల్లగా టర్న్ చేసి హీరోయిన్ కి సైగ చేస్తాడు. అంటే ఏమంటాడంటే ఇప్పుడు ఆ ఇద్దరు దొంగలు ఆ బ్యాంకు బండి లోపలికి వెళ్ళారు కదా, ఈ అద్దంలో చూసి అంటే పక్కన ఒక బైనాక్యులర్ ఉంటుంది, ఆ బైనాక్యులర్ నుంచి ఈ అద్దంలో చూసి ఆ అద్దం ద్వారాగా ఆ బ్యాంకు వెహికల్ లాకర్ ని లాక్ చేస్తే వాళ్ళిద్దరు లోపల ఇరుక్కుపోతారని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బైనాక్యులర్ లో చూసి ఆ అద్దం ద్వారాగా ఆ వెహికల్ లాక్ ని లాక్ చేస్తుంది. సో దాంతో ఆ కళ్ళజోడు
జోడతన్ వాళ్ళ అమ్మ ఆ తర్వాత ఆవిడ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు లోపల లాక్ అయిపోతారు. వాళ్ళు కూడా హిప్నోటైజ్ అయిపోతారు. అలా కొంత సమయానికి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. హీరోయిన్ ని విడిపిస్తారు. సో దాంతో హీరోయిన్ తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి మళ్ళీ తిరిగి అనాథాశ్రమంకి వస్తారు. సో వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా గిఫ్ట్లు కొనుక్కొని వస్తారు. ఆ తర్వాత ఆశ్రమంలోకి వచ్చి చూస్తే అక్కడ ఆ ఓనర్ ఉండదు. ఎందుకంటే హీరోయిన్ హిప్నోటైజ్ చేసిన తర్వాత ఆ ఓనర్ చాలా మంచివాళ్ళ మారిపోతుంది. సో దాంతో ఆవిడని పని నుంచి తీసేస్తారు. ఎందుకంటే మరీ మంచిదానిలా మారిపోయి అక్కడ ఉన్న ఫుడ్ అంతా పిల్లలకి పెట్టేయటం మరి ఓవర్గా మంచితనంగా ఉండటం వల్ల ఈవిడ పనికిరాదని చెప్పేసి అక్కడ నుంచి తీసేస్తారు. సో దాంతో ఇప్పుడు అనాథాశ్రమానికి కేర్ టేకర్ ని ఓనర్ చేస్తారు. ఆవిడ ఏంటంటే పిల్లల్ని ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటుంది. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత అంతా సెట్ అయిపోయిందని చెప్పేసి హీరోయిన్ తన దగ్గర ఉన్న ఆ బుక్ ని తీసుకెళ్లి లైబ్రరీలో వేస్తుంది. అప్పుడు లైబ్రరీలో ఉన్న ఆవిడ ఏమంటుందంటే ఈ బుక్ కావాలని నీకు ఇచ్చానని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ ని షాక్ అయిపోతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఏదేమైనా సరే ఈ క్రైమ్ థ్రిల్లర్లు, మిస్టరీ థ్రిల్లర్లు, హారర్ సినిమాలు ఇవన్నీ చూసి సడన్ గా చిన్నపిల్లల సినిమా చూస్తే వచ్చే కిక్కు ఒక రేంజ్ లో ఉంది. సో మీకు కూడా మన ఛానల్లో ఇలాంటి డిఫరెంట్ సినిమాలు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతేకాకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.